ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆత్మహత్య మహాపాతకం అంటారు. అయినా సరే చిన్న చిన్న కష్టాలకే చాలా మంది ఎంతో విలువైన జీవితాన్ని పణంగా పెట్టి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో చోటు చేసుకున్న సూయిసైడ్స్ షాక్కి గురి చేస్తూ ఉన్నాయి. సరిగ్గా డిసెంబర్ 2వ తేదీన వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ప్రేమ వ్యవహారం కారణంగా సూసైడ్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కామారెడ్డి జిల్లాలో జరిగిన 3 సూసైడ్స్ కూడా ఇప్పటికీ మిస్టరీగానే మారిపోయాయి. దాని వెనక కూడా ప్రేమ అలాగే వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓ 2 రోజుల క్రితం ఎస్ఐ ఇంటెదురుగానే ఒక కానిస్టేబుల్ హ్యాంగ్ చేసుకుని చనిపోవడం అనేది జరిగింది. ప్రస్తుతం నాతో పాటు స్పిరిచువల్ హీలర్ వేటు మోక్ష ఫౌండర్ అనిరుద్ధ గారు ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ అనుమాగా ఈ మెడిటేషన్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధిస్తున్నారు. ఆవిడతో మాట్లాడి అసలు వీళ్ళందరూ ఇలా వరుస ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారు, వీళ్ళ ఆత్మహత్యల వెనక ఉన్న బలమైన కారణం ఏంటి, ఆ ఆత్మలు ఇప్పుడు ఏ స్టేటస్లో ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్నాయి, ఇవన్నీ ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అనిరుద్ధ గారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, అసలు నాకైతే ఇవన్నీ న్యూస్లో చూస్తున్న కొద్దీ ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయని. 3 చనిపోయారు. ఎస్ఐ సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్, కానిస్టేబుల్ శృతి, ఈ 3 కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. అంటే శృతి అనే ఆమె కోపంతో వెళ్ళి దూకితే వీళ్ళిద్దరు కాపాడడానికి వెళ్ళి వాళ్ళు చనిపోయారు అని, లేదు వాళ్ళ 3 మధ్యలో ఉన్న ఓ రిలేషన్ కారణంగా కలిసి బతకలేక కలిసి చనిపోయారు అనే వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? స్పిరిచువల్గా ముఖ్యంగా వాళ్ళ ఆత్మలు ఇప్పుడు ఏ స్టేటస్లో ఉండి ఉంటాయి? అంటే ఇప్పుడు మామూలుగా అయితే అలా సడన్గా చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ఏ సోల్ కూడా డిజైన్ చేసుకోదు. మనం జీవితం మనం చనిపోవాలి అనుకుంటే ఏదో ఒకటి తెచ్చుకొని యాక్సిడెంట్ వల్ల చనిపోవచ్చు, లేకపోతే ఇంకోరు నూకేస్తే చనిపోవచ్చు మనం. కానీ మనము సూసైడ్ అంటూ ఒకటి రాత ఉండదు. దేర్ ఇస్ నో సచ్ థింగ్. అసలు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా వెళ్ళడానికి కష్టం. ఎందుకంటే అక్కడ తలుపులు తెరిచి ఉండవు. వాళ్ళ ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు నేను 82 ఏళ్ళు బతకాలి అనుకుంటే ఈరోజు నేను చనిపోతే అది ఎందుకు ఓపెన్ ఉంటుంది? నాకు సోల్ సిటీలో స్థానం అక్కడ ఉండదు. సో ఇక్కడే ఉండాలి నేను భూమి మీద 80 ఏళ్ళ వరకు, 82 ఏళ్ళ వరకు. అప్పుడు నాది ప్రాపర్గా నేను అంటే మళ్ళీ అప్పుడు కూడా ఎవరైనా పంపించో చేసో, లేకపోతే ఆ మాస్టర్స్ వాళ్ళు ఇప్పుడు ఈమెకు టైము అని తీసుకెళ్ళొచ్చు. అప్పటి వరకు అయితే ఉంటారు. కాకపోతే మీరు పంపిస్తే వెళ్ళగలుగుతారు. ముందు మీరు అంటే ఎవరు? మనుషులు, వాళ్ళ రిలేటివ్సో లేకపోతే ఎవరైనా పిలిచి మమ్మల్ని కూర్చొని మీరు ఇలా చేయండి అని మాస్టర్స్ని పిలిచి ఆ ఎనర్జీస్లో, ఆ ఎన్విరాన్మెంట్లో మనం వాళ్ళని హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకి అంటే చేతబడి బాణామతి లాంటివి కొన్ని చేయిస్తూ ఉంటారు. మేము ఏం చేస్తామంటే మెడిటేషన్ ఒక 100 మంది కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు ఇలాంటి సోల్ని పేరు పెట్టి పిలిస్తే వస్తాయి. అవి ఎక్కడున్నా కూడా వచ్చి కూర్చుంటాయి. మనతో కూర్చుంటే వాటిని ఆనపానసతి అంటే బ్రీతింగ్ మీద ఫోకస్ చేయమంటే వాటి ఎనర్జీస్, ఇప్పుడు ఇంతమంది ఎనర్జీస్ ఉన్నాయి కదా, మనం ఎవ్వరం వాళ్ళకి ఇవ్వము. కానీ అక్కడంతా ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది. ఎనర్జీస్, ఆ ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఎనర్జీస్తో వాళ్ళ యొక్క ఆత్మ పెరుగుతుంది. అంటే లైట్ పెరుగుతుంది. వాళ్ళు ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వస్తారు. అప్పుడు మాస్టర్స్ని మనము అడిగితే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అది దట్స్ ఓన్లీ వే దే కెన్ గో. సూసైడ్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఇక్కడే ఉంటారు వాళ్ళు. అది ఫ్యామిలీకి చాలా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది చంపి రేప్ చేసి చంపుతారు కదా, అది డెత్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ సూసైడ్. వాళ్ళు కూడా కక్షతో ఉండిపోయే ఛాన్స్ ఉంది. కోపంతో, కక్షతో, అంతే కదా. వాళ్ళకి చాలా లైఫ్ ఉంటుంది కదా. సో అది ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎవరైతే చేశారో వాళ్ళకి కంటిన్యూస్ నెగిటివే అవుతుంది అది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ 3 ఉన్నారు కదా, 3 కూడా జస్ట్ 30 to 35 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళే. అలాంటి వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉంది, చదువుకున్న వాళ్ళు, వీళ్ళు సూసైడ్ చేసుకోవడం ఏంటి అని అందరం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎంతకి కూడా ఫిజికల్ బాడీస్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆత్మ ఏమైపోయి ఉంటుందని ఎవరు కూడా ఆలోచించట్లేదు. అంటే ఆత్మ ఏమైంది దానికంటే కూడా అక్కడ మీరు సిచ్యువేషన్ అంటున్నారు కదా, ఏమైందో తెలియలేదని. కానీ కావాలని అయితే వాళ్ళు చనిపోరు. అన్లెస్ ఇప్పుడు నేను అన్నా కదా ఇంతకుముందు ఎర్త్ బౌండ్ సోల్స్ అని, అంతకుముందు చనిపోయిన వాళ్ళు వీళ్ళ బాడీలోకి వెళ్ళొచ్చు. మనం డిప్రెషన్లో ఉండి ఎవరైనా బాగా సతాయిస్తే, ఏడుస్తూ ఉంటే, అందుకని ఏడవద్దు అంటారు కదా. ఏడుపుతో ఏమవుద్దంటే వేరే సోల్స్ మనలోకి ఎంటర్ అవుతాయి.
అట్లా అవుతే కూడా వేరే వాళ్ళ మీద కక్ష ఉంటే వీళ్ళు వెళ్ళి ప్లాన్డ్గా వాళ్ళ నూకి వీళ్ళు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. సో అదొక ఛాన్స్ ఉంది. ఇంకోటి యాక్సిడెంటల్గా కొట్లాట్లో పడే ఛాన్స్ ఉంది. మూడోది ఇప్పుడు ఆ మొక్కతి పడిపోతే వీళ్ళు వెళ్ళి రక్షించే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆత్మపరంగా కూడా ఎవరు కూడా జంప్ చేద్దామని అయితే డిసైడ్ చేసుకొని రారు. ఒకరు నూకితే పడతారు, అది వేరే విషయం. లేకపోతే ఇంకొక నెగటివ్ సోర్సెస్ వల్లని చనిపోయేటట్టు చేయొచ్చు. ఆల్ దీస్ సూసైడ్స్ అంత ఈజీగా తాడేసుకొని ఎవరైనా చచ్చిపోతామమ్మా. మనము ఇంకోటి పేరెంట్స్నైనా బెదిరిద్దామని ఎవరు చచ్చిపోతారు? చచ్చిపోరు కదా. మనని అంత ఇదిగా మన ఏమంటే పెంచరు కదా. ఇప్పుడు మనని ప్రేమతోనే పెంచుతాం కదా. ప్రతి కిడ్ని కూడా బెదిరిస్తాం. ఎందుకు వాడు బాగుపడతారని బెదిరిస్తారు. కిడ్కి తెలీదా అమ్మ నన్ను ఎందుకు అప్సెట్ అయి కోపడుతుందో? అందుకని మనకి అవన్నీ ఎక్కువ మాకైతే ఇప్పుడు నాకు వచ్చే కౌన్సిలింగ్స్లో 100 కౌన్సిలింగ్స్లో 95 ఎర్త్ బౌండ్ సోల్స్ ఇంట్లో అన్న వాళ్ళలో అన్న ఉంటున్నాయి. సో భూమితో బంధం ఉన్న ఆత్మలు ఉంటున్నాయి. అవి మొన్న కోవిడ్తో చాలా ఎక్కువైపోయాయి, ఇక్కడే ఉండిపోయాయి అనమాట. అలాంటి ఆత్మలు ఈ ముగ్గురిని కూడా ఆకర్షించి ఉంటాయంటారా? ఒక్కరిలో ఉన్నా కూడా ఈ ముగ్గురికి డేంజరే. వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఈయనకి గర్ల్ ఫ్రెండ్, ఆమెకి ఇంకో 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఆత్మలకి ఈ ముగ్గురికి అంతకుముందు జన్మల్లో ఉండొచ్చు. అంతకుముందు జన్మల్లో ఈయనకి వాళ్ళిద్దరూ నెగిటివ్ చేయొచ్చు, ఒక్కరికి మిగతా 2 నెగిటివ్ చేయొచ్చు. సో వీళ్ళిద్దరిని సతాయించడానికి ఈయనలో రావచ్చు. సో ఈ దాంట్లో ముగ్గురు పడవచ్చు. సో ఎక్కువగా మాకు ఎర్త్ బౌండ్స్ అంటే ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ భూమికి బంధం ఉన్న ఆత్మలతోనే ట్రబుల్ కనబడుతుంది నాకు. ఈవెన్ కొట్లాట్లు, హస్బెండ్ వైఫ్ కొట్లాట్లు, సూసైడ్లు, పిల్లలు డ్రగ్స్ తీసుకోవడము, పిల్లలు తాగడాలు ఎక్కువ. రీసెంట్ గా 7వ తరగతి అబ్బాయి సూసైడ్ చేసుకుని హాస్టల్లో. ఎందుకు సూసైడ్ చేసుకుంటాడమ్మా? ఏమనంటే సార్ కొట్టారు అని అలాగా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి. అంటే ఒకటి నెంబర్ 1 ఏంటంటే ఆయన లోకి వెళ్తే వేరే సోల్ ఎంటర్ అయ్యి, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో కక్ష ఉందనుకోండి, ఈయనను చచ్చిపో అని లోపల నుంచి అంటా ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చే కాల్స్లో చాలామంది లోపల నుంచి నాకు వాయిస్ వస్తుంది, నన్ను ఏడవమని చెప్తుంది, ఎగ్జామ్ రాయొద్దంటది, తాగమంటది, తినమంటది, కార్డ్స్ ఆడమంటది, ఇట్లంతా నెగిటివ్లోకి తీసుకెళ్తుంది అనమాట. లేకపోతే చచ్చిపోమంటది. నాకు చచ్చిపో అని లోపల నుంచి ఒక వాయిస్ వినబడుతుంది అంటారు వాళ్ళు. అంటే అది ఎర్త్ బౌండ్ సోల్ లోపల ఉన్నట్టు, ఇంకో సోల్ లోపల ఉన్నట్టు క్లియర్ కట్ అది. చాలామంది చనిపోయిన వాళ్ళు కొంతమందికి ఇంకొక రీజన్ ఎందుకు మనలోకి వస్తారంటే కక్ష కాకుండా వాళ్ళకి తినాలి తాగాలని ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళ బాడీలోకి వెళ్తే తినొచ్చు తాగొచ్చు అనుకుంటాయి, కానీ తినలేవు తాగలేవు, వాటికి సెన్స్ ఉండదు, వాళ్ళకి టేస్ట్ ఫీల్ అవ్వరు. స్టిల్ నామవుతే నేనే కదా, వాళ్ళు ఎంటర్ అవుతారు. కానీ వాళ్ళు ఓన్లీ మీ మైండ్ని కంట్రోల్ చేస్తారు, అంతే వాళ్ళు చేయగలుగుతారు. ఆ మైండ్ కంట్రోల్లో వాళ్ళని నెగిటివ్ దశగా, అది ఆల్రెడీ నెగిటివ్ కదా, బయట ఉంటేనే ఇంత డ్రామా ఉంటుంది. అవి ఇంకా మన లోపల ఉంటే ఎంత డ్రామా ఉంటుంది, సినిమా చూపిస్తామా అంటుంది అది క్లియర్ కట్గా. సో అది చాలా 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 గోత్రు అవుతాయి ఫ్యామిలీస్. ఇప్పుడు చాలా ఎక్కువ అవే ఉన్నాయి. అయితే హనుమంతుడు నాకు డ్రీమ్లో ఏం చెప్పాడంటే, ఈ కోవిడ్ వల్ల భూమి నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే చాలామంది కుప్పలు చనిపోయారు కదమ్మా. వాళ్ళందరూ కూడా సడన్ డెత్ కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి సరైన లాస్ట్ రైట్స్ కూడా జరగలేదు, ఏది జరగలేదు కదమ్మా. పాపం వాళ్ళకి చచ్చిపోతామని తెలియదు, వాళ్ళకి బయటకు వచ్చాక ఏంటో తెలియదు, వెళ్ళిపోవాలని తెలియదు, ఏది తెలియదు కదా. నేను ఏదో ఉండేదో చేస్తా. పాపం కొంతమంది ముసలి వాళ్ళే పెద్ద పేరెంట్స్ ఉండినారు, వీళ్ళు పిల్లలు చనిపోయారు, కొంతమంది పిల్లలు ఉండి పెద్దవాళ్ళు చనిపోయారు. వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇది భూమి నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళింది. సో మీరు ఇది పంపితే తప్ప మనకి ఇప్పుడు ఇది నెగిటివ్ ఎనర్జీ అవుతే ఏమవుతుంది, భూమిందే కదా మనం నడిచేది. ఆ తల్లి ఏడుస్తూ ఉంటే మనం ఇట్లా హ్యాపీగా ఉంటాం. అందరికీ అది నెగిటివ్ అవుతుంది ఈ ఎనర్జీతో. సో అందుకని దీన్ని మీరు మళ్ళీ ఎనర్జైజ్ చేసుకోండి, వీళ్ళందరినీ పంపించండి అన్నది నాకు వచ్చింది డ్రీమ్లో. అయితే అది ఈ మాస్టర్లు పంపలేరు, సాయిబాబా, హనుమంతుడు వీళ్ళెవరు పంపలేరు. మనమే వాళ్ళని కూర్చోబెట్టి చేసి ఒక ప్రాసెస్ పద్ధతి ఇది అని నాకు డ్రీమ్లోనే వచ్చిందనమాట. ఈ పద్ధతి అని మేము మొదట్లో వాటికి సారీ చెప్పేవాళ్ళం. సారీ మీరు వెళ్ళిపోండి అవి అంటే ఇంకా వాళ్ళు మమ్మల్ని ఇంకా వాళ్ళని సతాయించేవి. తెలియదు నాకు, అంటే అట్లా సారీ చెప్పొద్దని. ఎందుకంటే ఒకప్పుడు మనం వాళ్ళని సతాయించి వాళ్ళ జీవితాలను ఇది చేసినవి కావచ్చు, కక్షతో ఉన్నాయి కావచ్చు. ఆ కక్షతో ఉండి వస్తే మనం సారీ చెప్తే, నువ్వు ఈ ఒక్క మాటలో సారీ చెప్తున్నావా, నా జీవితాన్ని నాశనం చేసి అంటే కదా ఇంకెక్కువ యాక్టివేట్ అవుతాయి కదా. సో ఇప్పుడు నాకు వాటిని ఎలా కరెక్ట్గా తీయాలి, ఎలా వెళ్ళిపోతాయి, 3 daysలో వాళ్ళకి మొత్తం చేంజ్ అయిపోతుంది. వాళ్ళ లైఫ్ పాజిటివ్లో హ్యాపీలోకి వెళ్ళిపోతుంది ఆ ఫ్యామిలీ. అట్లా మనకి ఎన్నో 100,000 రిపోర్ట్స్ వాళ్ళ డ్రీమ్లో కూడా మళ్ళీ
ఫస్ట్ చూసుకుంటే ఉన్నట్టు చూపిస్తాయి, తర్వాత చూసుకుంటే ఆత్మలోకంలో ఉన్నట్టు చూపిస్తాయి. ఆత్మలోకంలో అంటే వాళ్ళు హ్యాపీగా పెద్ద బొట్టు పెట్టుకుని ఆడ మంచి ఎనర్జీతో ఉన్నట్టు అట్లా చూపిస్తారు అనమాట. అది అప్పుడు మేము సరే వెళ్ళిపోయారులే అంటాం. ఈ నెగిటివ్గా నల్లగా ఏడ్చుకుంటూ అట్లా అయితే ఇక్కడ ఉన్నారు. ఫుడ్ కావాలి, ఇట్లాంటి నగలు కావాలి, చీరలు చూపి అంటే ఇక్కడ ఉన్నట్టు. అనిరుద్ధ గారు, ఇంకొక ఈ మధ్య కాలంలో సెన్సేషన్గా మారిన కేసు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడు. తల్లిదండ్రులు ఇంకొక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఒక రోజు రాత్రి ఆమెను రమ్మని ఇద్దరు మాట్లాడుకున్నారు. సరే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఆమె ఎలా బయటికి వెళ్ళిందో లేదో హోటల్ రూమ్ డోర్ వేసుకొని సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని అతను చనిపోయాడు. అయితే ఆమె బ్లాక్మెయిల్ చేయడం వల్ల, పెళ్లి చేసుకోమని బెదిరించడం వల్లే అతను చనిపోయాడు అని చెప్పి ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అసలు ఇంత భవిష్యత్తు ఉండి కష్టపడి ఆ ఉద్యోగం తెచ్చుకున్న వ్యక్తి తన చేతుల్లోనే సొల్యూషన్ ఉంది తన సమస్యకి. అలాంటి వ్యక్తి కూడా సూసైడ్ చేసుకోవడం, దీన్ని మనం ఎలా చూడాలి? ఎవరు ప్రేరేపించి ఉంటారు? అంటే మనకి ఒకటి ఏంటంటే చిన్నపంచి పెంచేటప్పుడు భౌతికంగా చూసుకుంటే చిన్నపంచి పెంచేటప్పుడు ఆత్మబలాన్ని పెంచాలి పిల్లల్లో, శక్తిని పెంచాలి పిల్లల్లో. నువ్వు నీ చేతుల్లోనే నీ జీవితం అన్నది చెప్పాలి వాళ్ళకి. నీ ఆలోచనలే నువ్వే ప్రతి ఒక్కటి రిపేర్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి మనము హ్యాపీగా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది టీచ్ చేయాలి వాళ్ళకి. ఆ టీచ్ చేయక ఊరికే భయాలతో పెంచారనుకోండి, ఒకలాంటి ఏదొచ్చినా ఫ్రీజ్ అయిపోయి భయం అయిపోయి దీన్ని ఎట్లా అని దీనికి సొల్యూషన్ లేనట్టు తల్లిదండ్రులకి ఎట్లా ఏముంది తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పడం అంటే వాళ్ళకి ఆ గైడెన్స్ ఉండదు ప్రాపర్గా. అందుకని ప్రతి ఒక్కరికి ఒక మెంటోర్ ఉండాలి, ప్రాపర్ మెంటోర్ ఉండాలి. ఎలాంటి మెంటోర్ అంటే నువ్వు ఏముంది అంటే వాళ్ళు వినేవాళ్ళు ఉండారు. ఆ మెంటోర్కి వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలు పెద్దవాళ్ళు అయి ఉండాలి, వాళ్ళు పాజిటివ్ ధర్మ మార్గంలో ఉండాలి. ఇలాంటి మెంటోర్స్ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు ఈ సూసైడ్ చేసుకునే ముందు వెళ్తారు వాళ్ళ దగ్గరికి. లేకపోతే ఫోన్ చేసి అరే అన్న ఇట్లుంది నాకు పరిస్థితి, ఏం చెప్తావు నువ్వు అంటారు. వాళ్ళు చచ్చిపోమని చెప్పారు కదా, వాళ్ళు మంచి గైడెన్స్ ఇస్తారు. ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు ఒక గైడ్ని పెట్టుకోవాలి వాళ్ళు. అంటే ఒక మెంటోర్ని ఒక కిడ్కి పరిచయం చేయాలి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకొక 4-5 ఏళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు కజిన్స్లోనో లేకపోతే దూరం బంధువులోనో అందులో తెలియని వాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఓపెన్ అప్ అవుతారు. సో ఇంకొక టీచర్ కొడుకో ఎవరైనా మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళని మనం పరిచయం చేయాలి ఒక మెంటోర్గా. అది ఈ మధ్య బాగా మంది మెంటోర్ అంటున్నారు. మెంటోర్ ఉండాలి ఒక మనిషికి. ఎప్పుడు నువ్వు కాల్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తాలి, వాళ్ళు ఆధ్యాత్మికంలో ఉండాలి, వాళ్ళు పాజిటివ్లో ఉండాలి, వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్ ఉండాలి. ఉంటే వాళ్ళు వీళ్ళకి గైడెన్స్ ఇస్తే ఇలాంటి పనులు అవ్వవు. నెంబర్ 1 భౌతికంగా అయితే ఇప్పుడు ఈయన డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, నెగిటివ్లోకి వెళ్ళొచ్చు. అంత నెగిటివ్, ఒక్కోసారి బ్రెయిన్ మొత్తం నెగిటివ్ ఆలోచిస్తుంది. ఎందుకు ఆలోచిస్తుంది? ఓసారి నెగిటివ్ ఇంట్లో ఉంటే కూడా మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము, నెగిటివ్ ఉంటే కూడా నెగిటివ్ ఆలోచిస్తాము. లేకపోతే ఇంట్లో ఎప్పుడు నెగిటివ్, నీకు అసలు ఏ చేతగా నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఇది నేను చెప్పినట్టే వినాలి అని ఎక్కువ స్ట్రిక్ట్ ఇంట్లో ఉన్నా కూడా ఈయనకి వేరే దారులు లేవు. తల్లిదండ్రులు చెప్పినట్టే వినాలి, కానీ నేను ఆమెతో హ్యాపీగా ఉండా, ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అనుకోవచ్చు. సో ఇలా వాళ్ళు లో వెళ్ళినప్పుడే కదా వేరే ఎంటర్ అవుతాయంటున్నా, ఇంట్లో ఉంటాయంటున్నా, ఇవన్నీ లో ఉండడానికి కారణం కూడా అవే, లో వెళ్ళడానికి కారణం అవే. అందుకని ఇప్పుడు నేను అన్నా కదా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అంటే ఆ ఉన్నాయి మనందరినీ కూడా, అందుకే ఎక్కువ సూసైడ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడు లేని పిల్లలు ఎట్లా చనిపోతున్నారు పిల్లలు డ్రగ్స్తో కూడా. మామూలుగా ఇప్పుడు ఫెంటనిల్ అని కొత్తగా స్టార్ట్ అయింది, ఇది అందరికీ తెలియాలి ప్రతి పేరెంట్స్కి. ఈ రెగ్యులర్ గంజాయి తీసుకుంటున్నారు కదా, అది మంచిది అని తీసుకుంటున్నారు, ఏం కాదు అని. ఆ గంజాయిలో ఇప్పుడు ఏం చేస్తుంది మన చైనా, ఈ మనము మత్తు మందు అని ఇస్తారు చూడండి సర్జరీస్ అప్పుడు, అది 0.2% యాడ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఆల్మోస్ట్ 10-20% ఈ డ్రగ్లో యాడ్ చేసి ఒక పిల్లులాగా తయారు చేస్తున్నారు. ఆ పిల్లుని గంజాయి అని చెప్పి ఇస్తున్నారు పిల్లలకి, ఎవరైతే సప్లై అడుగుతారో ఆ సప్లయర్ అది ఇస్తుంది. సప్లయర్కి కూడా తెలియదు అది అదని, చైనా సప్లై చేస్తుంది. ఏంటి చైనా టార్గెట్? అమెరికాలో పిల్లల్ని ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళని చంపేస్తే పిల్లలు కదా వాళ్ళు ఎక్కువ, ఇండియాలో పిల్లల్ని చంపేస్తే ఏమవుతుంది? మొత్తం ఫ్యామిలీ కొలాప్స్. అది ఈజీ వే దెన్ పుట్టింగ్ ఏ బాంబు కావచ్చు. ఇది తెలియకుండా ఎవరిది వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతారు. అయ్యో నా కొడుకు డ్రగ్స్లోకి వెళ్ళాడు కాబట్టి ఇలా అయింది, నేను దాన్ని ఆపాల్సింది అని తల్లిదండ్రులు గిల్టీకి వెళ్తారు. అందరు ఎవరిది వాళ్ళు అంటే ఆ చైనా మీద అయితే వేయం కదా, మనం ఆలోచించాం కదా. సో లారీలు వస్తున్నాయి, అది ఎక్కడ పక్క కంట్రీలకు సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు మెక్సికో సప్లై చేసి మెక్సికో నుంచి లారీలు వస్తున్నాయి అమెరికాకి. ఈ ఇయర్ 100,000 కిడ్స్ పేపర్ మీద చనిపోయారు. అంటే ఈ డ్రగ్ అనేది ఇప్పుడు పిజ్జా సప్లయర్స్ వీళ్ళు అడిగితే వాళ్ళు తెచ్చిస్తారు, చాలా కామన్. కొన్ని ఓపెన్గా తీసుకోవచ్చని కొన్ని స్టేట్స్ అంటుంది, లీగల్ అవి.
సో ఆ లీగల్ దాంట్లో ఇది కలిపి పిల్లలకి ఇస్తే వాళ్ళు వేసుకున్న క్షణం చనిపోతున్నారు, ముక్కులోంచి బ్లడ్ వచ్చి హార్ట్ ఇన్స్టెంట్ స్టాప్ అవుతుంది. సో ఫస్ట్లో వాళ్ళు ఓవర్ డోస్ అనుకున్నారు, ఇది అని తెలియలే. సో అట్లా ఎన్నో డెత్స్ అన్నోటెడ్ డెత్స్ అయ్యాయి ఇయర్. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా అది వాసన చూసి చనిపోతున్నారు, కుప్పలు కుప్పలు. ఇప్పుడు మన బార్డర్ దగ్గర వస్తే అదేంటి అని చూస్తే ఆ స్మెల్కి చనిపోతున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఆక్సిజన్ టైప్ పెట్టుకోవాల్సి వస్తుంది అది వాసన చూడాలంటే. అది మొదట్లో తెలియదు కదా. అట్లా ఎంతోమంది పోలీసులు చనిపోయారు, ఎంతోమంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు పిల్లలు అయితే పిచ్చి పిచ్చిగా డాక్టర్లు, నాకు తెలిసిన డాక్టర్ పిల్లలు వాళ్ళు మెడిసిన్ చేస్తూ ఈ డ్రగ్ అనుకొని వేసుకొని వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, ఇదేం మంచిది అనేది ఒకటి తీసుకొచ్చారు కదా. అది మంచిది అసలే కదా. అది డెఫినెట్లీ మళ్ళీ రీసెర్చ్లో కనుక్కున్నారు ఇప్పుడు ఏంటంటే అది కంపల్సరీ అదొక వ్యసనం, అంటే దాని నుంచి బయటపడలేరు అని. టూ లేట్, ఆల్రెడీ మంచిది అనేసరికి అందరూ తీసుకోబుద్ధి అయిన వాళ్ళు మంచిదని తీసుకుంటారు. సో అట్లా చనిపోయిన పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్ అన్నలు తమ్ముళ్ళు కోలుకోలేకపోతున్నారు. వాళ్ళు యంగ్ కిడ్, మెడిసిన్ చేస్తున్న కిడ్ చనిపోతే ఇంకేముంటుందమ్మా పేరెంట్స్కి. ఇప్పుడు పోలీసులైనా అంతే కదా, అంత పెద్ద డ్యూటీలు ఉద్యోగాలు అదొక రీజన్స్లో చనిపోతున్నారు. సో డెత్స్ అన్నది యంగ్ డెత్స్ అన్నది ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు. ఎందుకు నేను అన్నట్టుగా ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ ఒకటి కారణము, రెండోది వాళ్ళు ఆత్మశక్తి లేకపోవడము. అసలు ఎవ్వరు కూడా వాళ్ళు అంత ఈజీగా చచ్చిపోవాలని అంటే ఎమోషనల్గా, ఇప్పుడు గన్తో చంపుకోవడం వేరు, అది ఎమోషనల్ స్టేటస్ వాళ్ళు ఇంక్రీజ్ అయితే చచ్చిపోవచ్చు. అదే ఊరేసుకోవడము అలాంటివి మటుకు ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు పర్సనల్గా వాళ్ళలో ఫీలింగ్ వచ్చి అని, అది వాళ్ళలో ఇంకో సోల్ ఉండి వాళ్ళని చనిపోమని వాళ్ళని ప్రేరేపించి వాళ్ళకి ఆ ధైర్యాన్ని లోపల నుంచి నెగిటివ్ ఫీలింగ్ వచ్చి చేస్తే తప్ప మనుషులు పిల్లలు చేస్తారని నేను అనుకోను. నేను నేర్చుకున్న బుక్స్లో ఎక్కడ కూడా అది పాసిబుల్ అని లేదు. నాట్ పాసిబుల్. అది మన ఓన్గానైతే చేసుకోరు ఎవ్వరు. ఓకే, వాళ్ళకంత అంటే ధైర్యం లేనోళ్ళేగా చచ్చిపోయేది. మరి దానికి ధైర్యం కావాలి కదా మీకు. ఇప్పుడు ఒకరు ఉన్నారు, ఇప్పుడు సినిమాల్లో హీరోలు వీళ్ళు వాళ్ళు చూపిస్తారు అంతే. సినిమాలో చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్తో ధైర్యంగా పెరిగే వాళ్ళు, ధైర్యం ఉంటుంది వాళ్ళకి, అది వేరు. వాళ్ళు ఏం చచ్చిపోతారు, చచ్చిపోరు. ధైర్యం లేని వాళ్ళు ధైర్యంతో ఎలా చచ్చిపోతారు, చచ్చిపోలేరు. సో గన్ను వేరు, గన్ను తీసుకొని టిక్ అంటే పోతుంది, అది వాళ్ళకి తెలియకుండా ఇట్స్ అన్ యాక్ట్. అదే ఊరేసుకోవడం ఈజ్ నాట్ అన్ యాక్ట్. అది పెట్టి ఆ స్టూల్ తీయడము ఇట్స్ అ ప్రాసెస్. ఈ లోపల మైండ్ మళ్ళీ పాజిటివ్లోకి వస్తుంది. వద్దులే ఇంత నొప్పి, ఇది వర్త, అమ్మో వద్దులే బతికి ఉండి నేను సాధిస్తలే అనేసి తీసేస్తారు. సో చేసుకోరు అట్లా, అంత ఈజీ కాదు. ఈవెన్ పైనుంచి జంప్ చేయడాలు ఇవన్నీ ఎర్త్ బౌండ్ సోల్సే అంటా నేనైతే. అంటే మేము చూసిన దాని ప్రకారం, మా కళల ప్రకారం, మేము చేసిన రీసెర్చ్ ప్రకారము అన్నీ అవే అన్నట్టుగా నాకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు. ఈ సూసైడ్స్ మూలాల్లోకి వెళ్తే ఖచ్చితంగా పేరెంటింగ్ అనేదే ఇక్కడ ప్రధాన సమస్యగా కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మీ పిల్లల్ని ఆత్మ బలంతో పెంచండి, ఏ కష్టం వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని ఇవ్వండి అని అనిరుద్ధ గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.